అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థి రంగయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి అలివినేని సురేంద్రబాబు ఇరు పార్టీలు దాదాపు 45 రోజుల పాటు నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీలు కూడా నియోజకవర్గంలోని ప్రజలు తమకే ఎక్కువ శాతం ఓటు వేశారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రజలు కూడా కాయ్ రాజా కాయ్ అంటూ భారీగా కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు. మరి గెలుపు ఎవరి వైపు ఉందో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య. సుజాత, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా అనేక ప్రాంతాల్లో అల్లర్లు గొడవలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే కొందరికి మాత్రం దసరా పండుగ వచ్చిందా అన్నట్టు ఆనందంగా కాయ్ రాజా కాయ్ అంటూ ఐపీఎల్ తరహాలో బెట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్స్ నిర్వహణలో రాజకీయ నాయకులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారన్నది సమాచారం అనేది ఉంది. ఇందులో బడా వ్యాపారులే కాకుండా చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు కూడా ఇందులో బెట్టింగ్స్ కాస్తున్నారు. ఇది నగరాల నుంచి గ్రామాలకు కూడా ఈ బెట్టింగ్స్ ఫీవర్ ప్రాచుర్యం చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కర్ణాటక బాటల్లోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గెలుపు కోసం తాతాలాడుతున్న వైకాపా అభ్యర్థి పిండి రంగయ్య, అదేవిధంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి అలివినేని సురేంద్రబాబు ఉన్నారు. ఇరు పార్టీల అభ్యర్థులు దాదాపుగా 45 రోజుల పాటు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం వినూత్నంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేనంత కూడా పోలింగ్ కూడా పెరిగింది. సార్ మున్సిపాలిటీతో సహా కలిపి దాదాపుగా 2,30,785 ఓటర్లు ఉండగా అందులో దాదాపుగా 2,04,995 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు దాదాపుగా 1,02,458 మంది, అదేవిధంగా స్త్రీలు 1,01,835 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపుగా 88.52% పోలింగ్ అన్నది పోలైందని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలు కూడా నియోజకవర్గంలో ప్రజలు తమకు ఎక్కువ శాతం వేశారంటూ ఇక గెలుపు మాదం అంటూ కూడా ధీమాలో ఉన్నారు. వాళ్ళు దీన్ని ఆశ్రయంగా చేసుకుని ప్రజలు కూడా ఈ పందెం ఏదైతే ఉందో బెట్టింగ్స్ కాస్తున్నారు. దాదాపుగా 1000 రూపాయల నుంచి భారీగా కోట్లాది రూపాయల వరకు కూడా పందెం కాస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా ఉమ్మడి అభ్యర్థి సురేంద్రబాబు గెలుస్తాడని చాలా మంది బహిరంగంగా 1,00,000 రూపాయలు కూడా పందెం కాస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదో అంశాలు ఉంటున్నాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అన్న అంశాలతో బెట్టింగ్ వస్తుంది. చాలా మంది సామాన్యులు కూడా అప్పులు చేసి కూడా బెట్టింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో ఎలా ఉంటుందంటే 1,00,000 రూపాయలు పందెం కాస్తే గెలిస్తే ఆ 1,00,000 రూపాయలతో పాటు 50,000 కలిసి అంటే 1,50,000 రూపాయలు ఇస్తామని కూడా బహిరంగంగా ఆఫర్ చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ దందా 3 పూలు 6 కాలుగా రోజుకు పెరిగిపోతుంది. ఒకవైపు నాయకులు, మరోవైపు బెట్టింగ్ లో ప్రజలు పాల్గొంటున్నా ప్రజలు ఏది పెరుగుతున్నట్టు కూడా టెన్షన్ గా గడుపుతున్నారు. మరి గెలుపు ఎవరి వైపు ఉంటుందో, ఎవరిని గడుస్తుందో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయితే బెట్టింగ్ పేరుతో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ సామాన్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్య.